శుభోదయం శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్రీనివాస గారికి. జాతకపరమైనటువంటి సందేహాలు తెలుసుకోవాలనుకుంటారు కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్లకి కాల్ చేయండి, తగిన సమాధానం పొందడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య సంబంధమైన అంశాలు మాత్రం దయచేసి అడగవద్దని ఒకటికి 10 సార్లుగా మరీ చెప్తున్నాను. ఈరోజే గోధుమపిండి దీపారాధన కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేతంటే మాఘ అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం, ఎడిరిగి ప్రతి ఆదివారం కూడా చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ ప్రతి ఆదివారము చేసేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం చేయడానికే ప్రయత్నం అంటూ చేయండి. ఇక 9వ తేదీ మార్చి 9వ తేదీ ఆ రోజు బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క వివరాలు చాలామందికి ఫోన్స్ ద్వారా పదే మెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు. భారతదేశంలో కనపడుతుందా, ఎన్ని గంటల వరకు కనపడుతుంది, మరి మాది విశాఖపట్నం అండి, ఉదయం 8:30కి కనపడుతుందా, 9:30కి కనపడుతుందా అంటున్నారు. మరి వారు ఆ సమయాన్ని చూడలేకపోతున్నారు. ఏమిటో చెప్పేటువంటి వివరాలని భారతదేశంలో ఉదయం 5 గంటల భారత కాలమాన ప్రకారం ఉదయం 5:46 మాత్రమే ఖగోళంలో గ్రహణం స్పర్శ ప్రారంభమవుతుంది. 9:08 ముగిసిపోతుంది. తర్వాత కాలర్తో మాట్లాడి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. హలో గారు, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానండి? నేను గురించి మాట్లాడుతున్నానండి. మా బాబుని గురించి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? వెంకట శేష తల్పశాయి. ఓకే. 25/12/83. తెల్లారితే 26 అండి. 3-3:30 మధ్యలో పుట్టాడు. 25/12/83. తెల్లవారితే 26. 23-3:30 మధ్యలోనండి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వాడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేశాడు, బీకామ్ పాస్ అయ్యాడు, మల్టీమీడియా చేశాడండి. వరకు దేంట్లో సెటిల్ కాలేదండి వాడు. అసలు ఏందనేది ఎడిపోయినా కూడా ఎక్కడికి పోయినా వెనక్కి వచ్చేస్తున్నాడు. అయ్యో. మరి ఎట్లా మ్యారేజ్ అయింది, ఒక అబ్బాయి. అయ్యా, తల్పసాయి స్వీట్స్ అంటే తీపి మీద ఎక్కువ ఇష్టంగా తినగలడా? తీపి పదార్థాలని తింటాడండి, బాగా ఇష్టంగా తినగలడు. తినగలండి, పదార్థాలు ఎక్కువ తింటుంటాడు. ఓకే. అయితే పూర్ణిమ తదుపరి వచ్చేటువంటి శుక్రవారం, పూర్ణిమతో వచ్చే శుక్రవారం ఆ రోజుల్లో వచ్చేటువంటి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో అవకాశం ఉన్నంత మేర మౌనం పాటిస్తూ ఫుల్ టైం 90 మినిట్స్ లేకపోతే కనీసం 24 నిమిషాలు లేదా 45 నిమిషాలు లేదా పూర్తి టైం మౌనం పాటిస్తూ ఆ సమయంలో తీపి పదార్థాన్ని ఏదో ఒక పొంగలో లేకపోతే మరి ఇతర పదార్థాలు ఏదో తీపి పదార్థాన్ని ప్రతి 5 నిమిషాలకి కొద్దిగా అంటే టోటల్గా మౌనం పాటించినంతసేపు ఇది మాత్రం ఆడుతూనే ఉంటుందన్నమాట. కనుక ఆ సమయంలో ఆ తీపి పదార్థాన్ని తింటూ ఉంటే సరికొత్త ఆలోచన వస్తుంది. ఆలోచనకు తగిన విధంగా బుద్ధి మారుతుంది. బుద్ధి మారుతుంది కనుక దానికి తగిన విధంగా అతని యొక్క ప్రవర్తనలు మారుతుంది. ప్రవర్తనలో మార్పు వచ్చిన కారణంగా అవకాశాలు వస్తాయి. విజయం సాధించేటువంటి అవకాశాలు తల్పసాయి గారికి ఉన్నాయండి. మరొక కాలతో మాట్లాడదాం. హలో. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, నేను దయామణి సార్. మన కాల్ చేశాను సార్. నేను దయామణి గారు, కుట్టు మిషన్. మన కాల్ చేశాను సార్. పునర్వాస నక్షత్రం 1వ పాదం అన్నారు సార్. నిన్నేమో ఆరుద్ర అన్నారు సార్. ఏమ్మా? మొన్నేమో పునర్వాస 1వ పాదం అన్నారు సార్. అయితే ఎక్కడో ఒకసారి టైం చెప్పు. పునర్వాస ఆరుద్ర కన్ఫర్మ్ చేస్తా. 16వ తారీఖు 5వ నెల 1983 సోమవారం సాయంత్రం 5:45 సార్. ఓకే. కంప్యూటర్లు వేసుకుంటే ఆరుద్ర వచ్చిందా, పునర్వాస వచ్చిందా? పునర్వాస నక్షత్రం 1వ పాదం అని పునర్వాస అమ్మా. అంటే ఒక్కోసారి మీరు 83 అంటారు, 82 అంటారు, 81 అంటారు. ఆ సమయంలో ప్రాపర్గా వినకపోవటం వల్ల కూడా ఒక్కోసారి అంటే నక్షత్రం తేడా వస్తుంటుంది కదా, ఆ సమయం ఒక్కోసారి ముందు వెనకగా మాకు వినపడుతుంటుంది. మీరు 97వ సంవత్సరం చెప్పారనుకోండి, మేము 64 అండి అంటుంటాం. ప్రేక్షకులు అనుకుంటారు వీళ్ళకి ఏమి చెవుడా ఏమిటి అనుకుంటారు. ఏమిటండి మరొకసారి చెప్పండి అంటారు. 97 అంటే ఓహో 93 అంటాం.
అందువల్ల ఆ సమయం వచ్చినటువంటి డెవలప్మెంట్ గురించి చెప్పండి. ఓకే, పునర్వసు నక్షత్రం చూసుకుంటూ ఉండండి అమ్మా, అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. దయామన్ గారు, మరి డెవలప్మెంట్స్ ఏంటంటే మీరు శుక్ర సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ లాంటిది కానీ ఏదైనా సరే క్షుద్బాధ తీరేటువంటి వ్యాపారాల మీద మాత్రమే ప్రయత్నం అంటూ చేయండి అమ్మా, తప్పకుండా అనుకూల పరిస్థితులు వస్తాయి తల్లి. మరొక కారణంతో మాట్లాడదాం. హలో హలో హలో, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మదన్ అండి, కడప నుంచి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది. హలో, మరొక కాలతో మాట్లాడదాం. హలో, ఓకే. సంపూర్ణ సూర్యగ్రహణము భారత కాలం ప్రకారం ఉదయం 5:46 ప్రారంభమై 9:08 పూర్తయిపోతుంది ఖగోళంలో. కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణని 2 తెలుగు రాష్ట్రాల్లో 6:01, 6:10, 6:15, 6:20, 6:23 అట్లా వివిధ ప్రాంతాల్లో వివిధ సూర్యోదయాలు ఉంటాయి. కనుక ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సూర్యోదయాల ఏదైతే ఉంటుందో సూర్యోదయం కావడంతోనే గ్రహణంతోనే సూర్యోదయం ఉంటుందన్నమాట. అయితే ఎన్ని గంటలకు సూర్యోదయం అయినా 6:48 లేక 49 తర్వాత గ్రహణం భారతదేశంలోనే కనపడదు. గ్రహణం భారతదేశంలోనే కనపడదు. 6:50 పూర్తి స్థాయిలో చంద్రుడు కనపడుతూనే ఉంటాడు. కనుక పూర్తిగా క్షమించండి, సూర్యుడు కనపడుతూనే ఉంటాడు. కనుక సూర్యుడు కనపడుతుంటాడు కనుక గ్రహణం పూర్తి అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ ఖగోళంలో మాత్రం గ్రహణం జరుగుతూ ఉంటుంది. కనుకనే గర్భవతులు సూర్యోదయానికంటే ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. అంటే వారి ప్రాంతాల్లో సూర్యోదయం తెలియదు కదా ఎన్ని గంటలకు, అందువల్ల సూర్యోదయానికి ముందు ఒక 10 నిమిషాల ముందు నుంచే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరొక కారణంతో మాట్లాడదాం. హలో గురుగారు. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతుంది, మీ పేరు చెప్తారా? విజయవాడ నుంచి గురుగారు. విజయవాడ నుంచి. మీ పేరేంటమ్మా? అన్నపూర్ణ సార్. అన్నపూర్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తల్లి. జూలై 11 జూలై 63వ సంవత్సరం. 63వ సంవత్సరం. మా టైం చెప్పండి. 8 ఉదయం 8:40 ఓకే. అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నపూర్ణ గారు మీ వారి గురించి? మా వారు ఒక మంచి జాబ్ వదిలేస్తున్నారు సార్. ఇప్పుడు మంచి ఆఫర్ ఒకటి వచ్చింది, కానీ ప్రస్తుతానికి ఓన్ బిజినెస్ లో ఉన్నారు. అది పార్ట్నర్స్ ఎక్కువ మంది. అది అంత బాలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా ఉంటుంది అంటే అని కనుక్కుందాం చేశాను సార్. అమ్మా, మీ వారు పులుపు ఎక్కువగా తింటారా? తింటారు సార్. మరి పులుపు ఎక్కువగా తింటే ఇస్నోఫిలిస్ అని అవి కొంచెం అలాంటివి తుమ్ములు అప్పుడు కూడా వస్తాయి కదా, మరి అవి వస్తాయనేటువంటి భయం లేదా? అవును సార్. మీరు మీ వారు ఒక మంచి ఉద్యోగాన్ని వదులుకున్నారు. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, నైనా రాజీనామా ఇవ్వకనైనా, రాజీనామా ఇస్తే కష్టం అంటే నేను రాజీనామా ఇస్తాను, ఆఫీసర్ గారు అంటే నాకు కాదు, నేను రాజీనామా ఇస్తాను. 100 మంది 100 రకాలు చెప్పిన ఆఫీసర్ గారి మీద ఉన్న కడుపు పంటతో పోయి రాజీనామా ఇచ్చి వచ్చి పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు. ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడెప్పుడో ఈ మందు లాగా మైకం, తన ఏదో మైకం ఉంటుంది. మైకం అంటే మద్యం తాగిన మైకం కదమ్మా, కోపంతో ఉండే మైకం. అప్పుడు ఆ మైకం దిగిన తర్వాత ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్ అంటారు. కనుక మీరేం చేస్తారంటే పులుపు పదార్థాన్ని తగ్గిస్తూ ఉండండి, కంట్రోల్ చేస్తూ ఉండండి. వీరంత వరకు పులుపు పెంచే కొద్దీ ఎవరి మాట వినరు. ఆఖరి తన మాట కూడా తాను వినటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే టైప్ ఆఫ్ అది కల్చర్ అంటారు. కనుక మీరు పులుపుని తగ్గిస్తూ ఉండండి తల్లి, డెవలప్మెంట్స్ వస్తుంటాయి. అయితే రాత్రి సమయంలో మాత్రం ఆకుపచ్చ రంగు బెడ్ ల్యాంప్ వేసుకుంటూ ఉంటే చాలా వరకు ఆకుపచ్చ బుధుడు యొక్క రంగు, బుధుడు బుద్ధికారకుడు. ఆ బుధుడే ఇలాంటి పనులు చేస్తుంటారు అనమాట. బాగలేకపోతే ఏమా ఆ పని చేయండి, పులుపు తగ్గించండి, ఆకుపచ్చ రంగు లైట్ని రాత్రిపూట వేసుకుంటూ ఉంటే డెవలప్మెంట్స్ అంటూ వస్తుంటాయి. ఆ తర్వాత తాను చేసినటువంటి కొన్ని స్వయంకృత అపరాధాలు తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలన్నీ తప్పకుండా వస్తాయి తల్లి. అన్నపూర్ణ గారు, మరొకరితో మాట్లాడదాం. హలో 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 అమ్మా, చెప్పండి తల్లి. నేను హలో అంటున్నాను. అదేండి గ్రహభూమికి కలవదండి ఇది లైఫ్. అమ్మా గ్రహభూమి కాదు, ముందు ఈ భూమికి చేద్దాం తల్లి.
కాదండి, గార్గే సిద్ధార్థ్ గారిని. అమ్మా మీరు ఎక్కడి నుంచి ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది శుభదర్శనం. విశాఖపట్నం నుంచి మీ మాట్లాడుతున్నాను. పేరేంటి? నా పేరు లక్ష్మి అండి. ఓకే లక్ష్మి గారు, ఏం తెలుసుకో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందు. మా బాబు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/12/1990 అండి. టైం ఎంత? మధ్యాహ్నం 1:45 నుండి 2 గంటల మధ్యలోనండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడండి. మా అనుకున్న జాబ్ కాదు. ఓకే. ఇప్పుడు అంటే బాబు ఒక 5-6 సార్లు ట్రై చేశాడండి. బాబు డిఫెన్స్ కి లాస్ట్ వరకు వెళ్ళాడండి. లాస్ట్ లో ఫెయిల్ అయిపోతున్నారు. ఓకే, నక్షత్రం పునర్వసు చూస్తున్నారమ్మా? ఇంకో నక్షత్రం చూస్తున్నారు? ఏ నక్షత్రం చూస్తున్నారు? పునర్వసు. ఓకే ఓకే, అనుకూల పరిస్థితులు త్వరగా వస్తాయమ్మా. గ్రహభూమి కంటే బ్లాక్ పేరు తల్లి, GRAHABHMI గ్రహభూమి. అంటే గ్రహభూమి అంటే అక్కడ ఎవరు ఉండరు తల్లి, అది ఒక బ్లాక్. నేను రాసినటువంటి మ్యాటర్ అంతా దాంట్లో ఉంటుంది. దానికి ఎవరికి ఫోన్ కాల్ ఇస్తారమ్మా, ఎక్కడ ఎవరుతురు కనుక. పునర్వసు నక్షత్రం జన్మించినటువంటి జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి 2017వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. సోమవారం, బుధవారం, శుక్రవారం, సోమ బుధ శుక్ర ఈ 3 వారాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలినటువంటి 4 వారాలకి, మిగిలిన 4 వారాలు ఏమున్నాయి? మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం ఈ 4 వారాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయమ్మా. కనుక మీరేం దిగు చెందకనే మరొక కాలతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి అండి. ప్రకాశం జిల్లా అద్దంకి, మా జిల్లా అనమాట. చెప్పండి, ఏం పేరు మీ పేరు? మా అబ్బాయి గురించి అండి. మీ పేరు చెప్పరా? నా పేరు వెంకటేశ్వరరావు. మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర, చెప్పండి ఎవరి గురించి? మీ అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 29, 1995 అండి. ఉదయం 9:30కి హైదరాబాద్ లో జరిగింది. ఏం వినపడలే. డేట్ ఎంత? జూలై 29. 28, 9వ నెల. 29 అండి. 29వ తేదీ ఎన్నో నెల? జూలై. నారాయణ అయ్యా. జూలై సార్, జూలై నెల. జూలై నెల. సంవత్సరం 1995. టైము ఉదయం 9:30. నేను ఒక్కసారి చెప్తాను. 29వ తేదీ 29 జూలై నెల 7వ నెల 1995వ సంవత్సరం ఉదయం 9:30 ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. అవునా? అవును సార్. ఇంతకేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, తిరుపతిలో వేదం చదువుకొని వచ్చారు సార్. వెరీ గుడ్. ఓకే. అయితే ఎట్లా ఉంటుంది, ఆ వృత్తిలో ఎట్లా ఉంటుంది అని భవిష్యత్తు. మేము పేదవాళ్ళం సార్. అయ్యోయ్యో, ఆ మాట అనకండి. ఇప్పుడు కూడా తథాస్తు దేవతలు ఉంటారు. ప్రతి వారు కూడా ధనికవంతులు అనుకోవాలి. ఇప్పుడు బయట కూరలు అమ్మే వాళ్ళు కూడా ఒక్కోసారి ఇలాంటి మాటలు అనుకోరు. ఈరోజు కనీసం ఒక 50 రూపాయల కూరలు అమ్మితే మనకు 15 రూపాయలు వచ్చేస్తాయి అని. మనకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ధనికులమే. కనుక మనం ఇంకంటే ఎక్కువ వాటితో కంపేర్ చేసుకోకండి. ఇక వేద సంబంధమైనటువంటి వేద విద్యకు సంబంధించిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, 2019వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ రాశికి 2వ స్థానంలో గురుచండాల యోగం జరుగుతున్నది కనుక వీలైనంత వరకు గోధుమ పిండి దీపానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. బట్ గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదని మాత్రం తెలుసుకుంటుండే. 2019 మధ్య నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. మరొక కాలతో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నాను. మిర్యాలగూడ నుంచి. అమ్మా మీ పేరు చెప్తారా? నాగరాణి అండి. నాగరాణి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించినండి. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ జూలై 22, 1974. జూలై 22, 1974. 1974. టైం సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో అండి. 6 నుంచి 8 మధ్యలో. 8 మధ్యలో. అవునండి. ఓకే అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా నాగరాణి గారు? నాకు ఆరోగ్యం ఎప్పుడు బాగుండదండి. ప్రథమంలోనే చెప్పారు డాక్టర్ గారిని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అని. ఓకే అమ్మా చెప్పండి. ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, అయినా కూడా ఇంకా ఏదో కొద్ది కొరవ సర్వ ఉన్నాయి. ఆరోగ్య సమస్య ఉంటుందండి ఇప్పుడు. ఓకే. సంతానం లేదు. ఓకే అమ్మా, డాక్టర్ గారు తగిన నిర్ణయాలు ఇచ్చారమ్మా? ఇచ్చిండ్రండి. ఇచ్చినా కూడా మీరు వారు చెప్పిన నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తూనే ఉన్నారా?
పాటిస్తున్నామండి. మీరు గోధుమ పిండి దీపారాధన కూడా చేస్తున్నాము. గోధుమ పిండి మననే కదా ఇటీవలనే కదా ప్రారంభమైంది. ఓకే ఓకే దగ్గర చేస్తున్నాము. రైట్ రైట్. గోధుమ పిండి దీపారాధన చేయండి. గ్రహభూమి బ్లాగ్లో మంచి వివరాలు రేపు ఎల్లుండి కూడా పెట్టబోతున్నాను, విశేషమైన వివరాలు. ఎందుచేతనంటే 2 సూర్యగ్రహణాలు, ఎప్పుడు మార్చి 9 ఒక సూర్యగ్రహణం ఉంది, తర్వాత ఒక సూర్యగ్రహణం ఉంది. 2 సూర్యగ్రహణాల మధ్య వస్తున్నటువంటిది నాగబంధనం. ఈ గురువు దేనికి కారకుడు అంటే సంతానానికి కారకుడు, సంతాన కారకత్వానికి కారకుడు, వాక్స్థానానికి కారకుడు. కనుక గోధుమ పిండి దీపారాధనతో పాటు ఒక రేపు లేదా ఎల్లుండిలో గ్రహభూమి బ్లాగ్లో మరిన్ని వివరాలు పెడతాను. ఆ వివరాలు ఎందువల్లంటే ఇది నాగబంధనం అనేది జూన్ నెల 24వ తేదీ 25వ తేదీ సూర్యోదయానికి ముందు 3:34:22 జరుగుతుంది. కనుక దానికి ముందు వచ్చేటువంటి జూన్ 24వ తేదీ మనం ప్రత్యేకంగా గోధుమ పిండి దీపారాధన ఆ రోజు ఆదివారం కాకపోయినప్పుడు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాలు కూడా నేను రేపు ఎల్లుండిలో పెట్టేస్తాను బ్లాగ్లో. మీరు ఆ వివరాలు అవి చదివి దాని ప్రకారం పాటించడానికి ప్రయత్నించండి అమ్మా. తప్పకుండా అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, ఇక్కడ సంతానం కూడా లేదన్నారు. ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాలు పాటిస్తుంటారు. ఈ సంతానవంతులు కావటానికి రకరకాల మార్గాలు అంటూ ఉన్నాయి. కనుక నా పరిజ్ఞానం ఉన్నంత మేరకు, నేను నేర్చుకున్నంత మేరకు, నాకు 4 దశాబ్దాల అనుభవంతో మరికొన్ని వివరాలు ప్రత్యేకంగా ఈ గురుచండాల యోగాన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి వివరాలను బ్లాగులో బహుశా ఒక 2 డేస్లో ఉంచబోతున్నాను. వాటిని వీలైనంత వరకు స్టడీ చేయడమ్మా. తప్పకుండా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి తల్లి. మరొక కారణంతో మాట్లాడదాం. హలో 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 అయ్యా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నిజామాబాద్ మీ పేరు చెప్తారా? వెంకట్రావు కుల్కర్ని. ఓకే, వెంకట్రావు కులకర్ణి. ఓకే, ఎవరి గురించి? బాబు గురించి తెలుసుకోవాలండి. మీరేం చేస్తుంటారు? నేను స్కూల్ అసిస్టెంట్, హిందీ పండిట్ సార్. ఓకే, హిందీ పండిట్. రైట్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/7/1987. టైం అండి? 12:45. పగల రాత్రా? మధ్యాహ్నం. మధ్యాహ్నం. ఓకే ఓకే. నక్షత్రం ఏం చూస్తున్నారు? మేషరాశి, వృషభ రాశి చూస్తే ఏం చూస్తున్నారు? రోహిణి నక్షత్రం. రోహిణి, వృషభ రాశి. అవును. రైట్ రైట్. ఓకే, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఉద్యోగం గురించి, తర్వాత లైఫ్ సెటిల్ గురించి. ఓకే, రోహిణి నక్షత్రం వృషభ రాశిలో జన్మించిన చంద్రుడు ఉచ్చస్థానంలోనే ఉన్నాడు. అనుకూల పరిస్థితులు రావటానికి 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి అష్టమ స్థానంలో శని సంచారంతో ప్రారంభమవుతాడు. దాన్ని అష్టమ శని అంటారు. కనుక అష్టమ శని వచ్చిన తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయండి. అంటే అష్టమ శని అనగానే చాలామంది కష్టాలు తెస్తాడేమో శని అని అనుకుంటారు. కానీ అష్టమ శని సమయంలో మంచి అంశాల మీద దృష్టి ఉంచడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి దృష్టి ఉంచే సమయంలో చిన్నపాటి సమస్యలు, ఇక్కడి నుంచి ఫలానా చోటుకు వెళ్తే కొన్ని మంచి విశేషాలు తెలుస్తాయి అనుకున్నాం. ఆ వెళ్ళే లోపల సైకిల్ పంచర్ పడవచ్చు, కాలు ఎక్కడైనా జారచ్చు, అయ్యో కాలు జారింది అనుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి లబ్ధి విషయాన్ని ఎవరు పట్టించుకోరు. మధ్యలో జరిగే చిన్న అపశృతి గురించే పట్టించుకుంటారు. కనుక పరోక్షంగా అష్టమ శని మీ అబ్బాయికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కానీ శనివారం మాత్రం ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకుండా శనివారానికి వాయిదా వేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. మరొకరితో మాట్లాడదాం. హలో 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 అయ్యా, మీ పేరు చెప్తారా? వినోద్ అండి. వినోద్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. వినోద్ గారు చెప్పండి, ఎవరి కోసం? నా గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th జూలై 1979. 1979. ఓకే, టైం? రాత్రి 12:45. రాత్రి 12:45 అంటే ఎర్లీ అవర్స్ 26 25 24th నైట్ అండి. 24/25. ఓకే ఓకే. ఇంతకీ నక్షత్రం పుష్యమే, ఆశ్లేష, ఏం చూసుకుంటున్నారు? ఇంకో రాశి 4వ పాదం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే అదే నా ఉద్యోగం గురించి హైదరాబాద్ లో, ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో చేస్తున్నాను. హైదరాబాద్ రావాలనుకుంటున్నాను. సో ఎప్పటి వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయా? వ్యాపారం చేద్దాం ఎప్పుడు మీకు అనిపించలేదా? లేదండి, ఎప్పుడు లేదు అస్సలు. కొద్దిగా కూడా, అంత కూడా లేదండి. ఎవరైనా వ్యాపారం చేద్దాం రండి అని మిత్రులు ఏమైనా పిలిచారే అనుకుందాం, అప్పుడైనా మీకు ఏమైనా కొద్దిగా ఇంట్రెస్ట్ కలుగుతుందా? లేదండి, కలగదు. ఎందుకని? వ్యాపారంలో మీరు రాణించలేనటువంటి ఒక అనుమానమా, లేకపోతే వ్యాపారం చేయటం వృధా అనేటువంటిదే? అంటే సక్సెస్ అవ్వలేమేమో అని. అంటే సక్సెస్ అవ్వలేమనేటువంటి ఒక అనుమానం.
అంతేనండి. ఓకే ఓకే సరే, మీరు మీరు అడిగిన వివరానికి నేను వేరే లైన్లో వెళ్ళాను. కానీ ఎప్పటికైనా సరే ఒక 10 to 15% వ్యాపారం మీద దృష్టి ఉంచండి. ముందు దిగకండి, వ్యాపారం మీద దృష్టి ఉంచండి. వ్యాపార లావాదేవీని బాగా పరిశీలిస్తూ ఉండండి. స్టాక్ మార్కెట్ జోలికి కాదండి వ్యాపారం అనగానే. ఆ విధంగా కొంచెం దాని మీద అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం అంటూ చేస్తూ ఉన్నారనుకుందాం. చేస్తే ఏమవుతుందంటే 2021వ సంవత్సరం నుంచి దాని మీద మీకు కమాండింగ్ వచ్చేస్తుంది. కనుక మీ యొక్క డెవలప్మెంట్స్ అనేవి ఈ సంవత్సరం నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మంగళవారము, ఆ తర్వాత ఆదివారము, ఈ 2 రోజులు అనుకూలమైన రోజు కాదు. ఈ 2 వారాన్ని పక్కన పెట్టేసి మిగతా వారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. వ్యాపారం మీద కొంచెం దృష్టి ఉంచి కొంచెం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి. ఈ సంవత్సరం నవంబర్ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయండి. వినోద్ గారు, మరొకరితో మాట్లాడదాం. హలో నమస్తే అండి సార్. గురువు గారు నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి సార్. విజయవాడ. మీ పేరు? నా పేరు సూర్యనారాయణ అండి. మా మిస్సెస్ గురించి తెలుసుకున్నాను సార్. సూర్యనారాయణ గారు, మీ శ్రీమతి గారి యొక్క విశేషాలు తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 10వ తారీఖు అండి, 11వ నెల 1960 సార్. 10వ తారీఖు 11వ నెల అంటే నవంబర్ నెల 1960 సార్. 1960 అండి, 60 అండి. 1960. ఓకే, టైం 6 గంటలండి, ఉదయం 6 AM అండి. ఉదయం 6 గంటలకి. ఓకే, ఏ నక్షత్రం వస్తున్నా? కర్కాటక రాశి చూసుకుంటారా? నక్షత్రం కర్కట రాశి చూసుకుంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం ఆరోగ్యం అంత ఇదిగా ఉండదు సార్. కొంచెం దాని గురించి కొనుక్కున్నాం, నాకు తెలియక అడుగుతానండి. చాలా మంది ఎందుకు ఆరోగ్యాన్ని గురించి అడుగుతుంటారు అంటే, నేను మొట్టమొదటి కార్యక్రమ ప్రారంభంలో చెప్పే ఆరోగ్యాన్ని గురించి వీలైనంత కాదు, ఆరోగ్యాన్ని అడగద్దండి, వేరే విషయాల మీదే మనం ముచ్చరించుకుందాం అంటాను కదా. ఎందుకని ఆరోగ్యం అంటే, డాక్టర్ల మీద మీకు నమ్మకం లేక జ్యోతిష పండితుల మీద నమ్మకమా, లేకపోతే డాక్టర్ గారు చెప్పే నిర్ణయాలు పాటిస్తూ జ్యోతిష్యులు చెప్పే నిర్ణయాలు పాటించాలన్నా, లేకపోతే డాక్టర్ల గారికి ఏమీ తెలియదని కుట్టిపారేస్తున్నా? అసలు ఏం ఉద్దేశం అంటే మీకేమైనా అలాంటి ఐడియాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, మీరంటే బాగా నమ్మిస్తారు. నేను నా నమ్మకం పక్కన పెట్టండి. ఎప్పుడైనా సరే భగవంతుడు సమానంగా ఉండేవారు వైద్యులు. మేము ఏదో 2 ముక్కలు చెప్పేసి ఆ పక్కకి తప్పుకుంటాం, కానీ వారు మనకు ప్రాణం పోసేవారు. అయితే వీలైనంత వరకు మీరు అడిగారు కనుక చెప్తున్నాను. డెవలప్మెంట్స్ అనేటువంటి ఆరోగ్యరీత్యా బాగా ఉండాలి అంటే, ఉన్నటువంటి రుగ్మతులు తగ్గటానికి గోధుమ పిండి దీపారాధన మీకు బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయాలను పాటిస్తూ కేవలం గోధుమ పిండి దీపారాధన చేస్తే కీళ్ళ నొప్పులు పోవు, ఆర్థరైటిస్ కానీ అలాంటివి కానీ వారు చెప్పిన నిర్ణయాలను పాటిస్తూ ఇది కూడా చేస్తున్నారనుకోండి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అయితే రాబోయే 2017వ సంవత్సరం మధ్య నుంచి మరికొంత వేగవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంటాయి. మంగళవారం మాత్రం అనుకూలమైన రోజు కాదు, కానీ మంగళవారం మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల జస్ట్ ఒక దానిమ్మ గింజలు ఉంటాయి కదా, ఒక పిడికిడి గింజలు తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా త్వరితగతిలో వస్తాయండి. మరొకరితో మాట్లాడదాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు నుంచేనా? రైట్. ఎవరో తెపుతున్నట్టున్నారు, ఎవరో అర్థం కాలేదు బాబు. హలో, చిత్తూరు చిత్తూరు చెప్పు. నాది మా ఆయన్ని డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఇండిదేదో ఒకటి, 2 కుదరవు, ఒకటే. అంటే ఇద్దరికి సంతానం కుదరలేదు, అందుకనే. ఇద్దరికి సంతానం కుదరలేదా? అయితే ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, తర్వాత సంతానం కుదిరే ఏర్పాటు మనం చెప్దాం. మా ఆయన చెప్తాను, చెప్పు. 12 జూలై 1984. 1984. టైము 6:30 AM. 6:30 AM. పోన్లే, మీ ఆయన డేట్ ఆఫ్ మీ డేట్ కూడా చెప్పండి కొద్దిగా, ఒక సెకండ్లో చెప్పాలా? నా డేట్ ఆఫ్ బర్త్ అయితే నాదను 1996. టైము 1:30 PM. రైట్. మూలా నక్షత్రాల గురించి భయపడొద్దు, ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉండండి, అనుకూల పరిస్థితులు వస్తుంది. సంతాన కారకత్వాన్ని ఇచ్చేవాడు గురువుకి ఏంటంటే ముఖ్యంగా ప్రతి గురువారము కూడా వీలైనంత వరకు మనము ఇక్కడ ఆదివారం నాడు కట్టె పొంగలి అని 9 రకమైన పదార్థాలతో చేసుకోమని చెప్పాను నేను. కనుక గర్భవతులు కావాలనే సంకల్పం కొంతమంది ఉంటుంది. డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాలు పాటిస్తూ అలాంటి పొంగల్ని గురువారం కూడా
కొంతవరకు కొద్దిగా స్వీకరిస్తూ ఉండే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటే సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి గురువు ప్రీతి ఉండటానికి అవకాశాలు అంటూ ఉంటుంటాయి. సరే, అశోకాష్టమి లాంటివి ఉన్నప్పటికీ కూడా ఈ గురుచండాల యోగం అనేటువంటిది ఉంది కనుక ఆ గురుచండాల యోగ ప్రభావం పరోక్షంగా అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి కనుక అలాంటి అవకాశాలు గండి కొట్టకుండా, అవకాశాలు లేనటువంటి వారి సంగతి పక్కన పెడదాం, అవకాశాలు ఉన్నప్పుడు ఈ గురుచండాల యోగ ప్రభావం గండి కొట్టకుండా అటు గోధుమపిండి దీపారాధనతో పాటు అటు ఆదివారము తిరిగి గురువారము ఈ 2 సార్లు కూడా అదేమిటి కట్టె పొంగల్ని దాన్ని ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం స్వీకరిస్తూ ఉంటే సంతాన పుష్టి తప్పకుండా లభిస్తుంది. మరొకరితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. మీ పేరు చెప్తారా? శాస్త్రి గారు. శాస్త్రి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి ప్రసాద్ అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11 డిసెంబర్ 12వ నెల 1987 సంవత్సరం అండి. 87 అన్నారు. 87 అండి. 87 అన్నారు. శాస్త్రి గారు, తెల్లవారితే శనివారం 4:29 అండి. అయ్యా శాస్త్రి గారు, మీరు ఏం చేస్తుంటారు? ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం. ఇప్పుడు 11వ తేదీ 12వ నెల 87వ సంవత్సరం అంతే కదా? అవునండి. ఓకే ఓకే, చెప్పండి, ఇంకేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది తెల్లవారితే శనివారం 12వ తారీఖు అవుతుందండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే అబ్బాయి ఉద్యోగం, ఉద్యోగం, ఎదర భవిష్యత్తు ఎలా ఉంది? ఎదర భవిష్యత్తు, మళ్ళీ వివాహం అన్నారు. వివాహం ఉందండి. వివాహం కూడా ఉంది. వివాహం అయిపోయిందండి. అయిపోయిందా? అతను యుఎస్ లో ఉంటున్నాడు. ఓకే ఓకే ఓకే, శాస్త్రి గారికి మన లైన్లోకి వచ్చేద్దాం. గురుచండాల యోగ ప్రభావం ఒక లిటిల్ బిట్ ఉన్నది కనుక దాని గురించి మీరేం ఆలోచించవద్దు. కొంతవరకు ఏంటంటే ఈ జన్మరాశిలో జరుగుతున్నటువంటి గురుచండాల యోగాల ప్రభావాలు కొంత తక్కువగా ఉండటానికి, తగ్గించడానికి, దాని దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ముఖ్యంగా గోధుమ పిండి దీపారాధనతో పాటు మరొకటి కూడా ఉంది. అది మీకు మాత్రమే పరిమితమైనటువంటి అబ్బాయి ఇంకో చోట ఉన్నా, ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ నగరంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆదివారము రాత్రి సమయంలో పడుకోబోవటానికి కానీ 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు పడుకుంటారు కనుక ఆదివారం మాత్రం చాలా వరకు పెందలాడే వీలైనంత వరకు నిద్రించే సమయానికి కనీసం 4 అవర్స్ బిఫోరే భోజనం చేయమను. అంటే కనీసం 4 అవర్స్ అంటే నిద్రించే సమయానికి ముందు 1 గంట ఖాళీగా ఉండాలి. కనుక ఖాళీగా ఉండే విధంగా ప్రతి ఆదివారం చేస్తుంటే చిన్నపాటి దోషం ఉంది, ఆ దోషం తొలగిపోతుంది. అది నేను మాధ్యమాల ద్వారా చెప్పేటువంటిది కాదు కనుక అనుకూల పరిస్థితులు త్వరగా వస్తాయి. మరి ఇంకా మనకు సమయం అయిపోతున్నది. మరొక కాలర్ ఉన్నారో లేదో. హలో, ఇక నెక్స్ట్ గ్రహణ సంబంధంగా ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసింది 6:50 తర్వాత తెలుగు రాష్ట్రాలలో గ్రహణం కనపడదు, కేవలం సూర్యుడు మాత్రమే కనపడుతుంటాడు. కానీ గర్భవతులు ఏం చేయాలి అంటే సూర్యోదయానికి ముందు 15 నిమిషాల ముందు నుంచే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉదయం 9:15 తర్వాతనే ఇంటి నుంచి బయటికి గృహం నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. వంట చేసుకోవచ్చు, ఇంటి పని చేసుకోవచ్చు, మలమూత్ర విసర్జనకు వెళ్ళవచ్చు, ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టీవీలో ఎక్కడన్నా గ్రహణ సంబంధమైన విజువల్స్ చూపిస్తున్నారు అనుకోండి, అలాంటి విజువల్స్ చూడండి. కనుక అక్కడ ఆ కూర తరగకూడదు, ఈ కూర తరగకూడదు అనేటువంటి భయాలు కూడా ఎక్కడా చెందకండి. పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితులు పొందటానికి మనం ఎన్నో రకమైన పరిహారాలు కూడా చెప్పుకుంటున్నాం. కనుక 2 సూర్యగ్రహణాలు ఎప్పుడు రెండోదంటే కంకణ సూర్యగ్రహణం సెప్టెంబర్ 1 వస్తుంది, భారతదేశంలో కనపడదు. బట్ దాని యొక్క ప్రభావం ఉంటుంది కనుక 2 సూర్యగ్రహణాల మధ్యనే నాగబంధనం జూన్ 25వ తేదీ నాగబంధనం జరుగుతుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 17 మధ్యకాలంలో కుజుడు శని వక్ర సంచారం ఉంది. మళ్ళా కుజుడు శని ఇరువురు కూడా కలుస్తారన్నమాట, ఏకబిందువులో కలిసిపోతారు ఆగస్టు 24వ తేదీ. కనుక వీటన్నిటి పరిహారాలకి ముఖ్యంగా ఏంటంటే గోధుమ పిండి దీపారాధన ప్రస్తుతం మన ముందున్నట్టు పెద్ద AK-47 కంటే గొప్ప ఇదనమాట. కనుక దాన్ని ప్రతి ఒక్కరూ పాటించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ నిన్న మొన్న టీవీ చూసిన వాళ్ళు గోధుమ పిండి ఏమిటో దీపారాధన ఏమిటో అనుకోవచ్చు. కనుక అలాంటి వారు ఏంటంటే గ్రహభూమి GRAHABHUMI గ్రహభూమి అని గూగుల్లో సెర్చ్ చేయండి, చేస్తే బ్లాగ్ వచ్చేస్తుంది. ఆ బ్లాగ్లో ఆ గ్రహభూమి బ్లాగ్లో గోధుమ పిండి దీపారాధనకి 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఆర్టికల్స్ ఇచ్చాను. అందులో 5వ ఆర్టికల్లో దాని విధి విధానం ఉంటుంది. మొదటి 4 ఆర్టికల్స్ అంటే ఉపోద్ఘాతానికి 4 ఆర్టికల్స్ పట్టింది కనుక అది చదివి పూర్తిగా ఆకలింపు చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకుని ప్రయత్నించింది. ఇది ఈనాటి శుభదర్శన కార్యక్రమం. తిరిగి రేపటి శుభదర్శన కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.